తెలంగాణ జాగృతి నేత ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీతో తాడోపేడో తేల్చుకోవాలన్న ఆలోచనకొచ్చారా అన్న చర్చ జరుగుతోంది. వచ్చే నెల 8న కరీంనగర్ కేంద్రంగా పార్టీ తరపున భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుండగా అంతకు ముందే ఆమె 72 గంటల దీక్షకు సన్నద్ధం కావడం ఈ అనుమానాలకు కారణంగా చెబుతున్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆమె 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఇంతవరకు అన్న కేటీఆర్తోనే యుద్ధం చేస్తున్నట్టు చెబుతోన్న కవిత ఇక తండ్రి కేసీఆర్ను ఢీకొట్టినట్లే అంటున్నారు పరిశీలకులు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ఆగస్టు 8న కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఆ తర్వాత ఇదే అంశంపై రాష్ట్రపతిని కలుస్తామని ఆ పార్టీ వెల్లడించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభకొస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. వరంగల్లో నిర్వహించిన 25 ఏళ్ల సంబరం తర్వాత పార్టీ తరపున భారీ కార్యక్రమానికి కరీంనగర్ వేదిక కాబోతోంది. దీనికి కేసీఆర్ కూడా వస్తారని చెబుతుండటంతో సభ విజయవంతం చేయడం గులాబీ నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే బీఆర్ఎస్ బీసీ సభకు ముందుగా 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని కవిత ప్రకటించడంతో బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడ్డారు. ఇది అధినేత కేసీఆర్ను ధిక్కరించడమే అంటున్నారు. ఏ కారణం చూపి బీఆర్ఎస్ సభ నిర్వహిస్తుందో అదే కారణం చూపుతూ కవిత నిరాహార దీక్ష చేయడం అంటే పార్టీ నిర్ణయాన్ని కాదని తన సొంత ఎజెండా అమలు చేయడమే అంటున్నారు. పార్టీ నాయకత్వాన్ని కావాలనే ఇరుకున పెట్టాలని కవిత కోరుకుంటున్నారు.